60 రోజుల్లో అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటే అనే ఒక డైలాగ్ పొలిటికల్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. అలాంటిది ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టుని కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ ఇన్వెస్టర్ కిలారి నాగార్జున గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలైపోయాయని చెప్పొచ్చు. అలాంటిది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటే అప్పుడే నాకు తగిన సమయం ఇస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటారు? అంటే గట్టిగా టీడీపీ నేతలు ఆదేశించిన రావాలనే రాకపోవడానికి కారణం ఏంటంటారు? ఒక రీజన్ గా బొత్స సత్యనారాయణ గారిని కూడా చూపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే మనిషి అనేటువంటి వ్యక్తికి గతంలో తను చేసినటువంటి తప్పులు గుర్తుకు రావటం అనేటువంటిది సహజం. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని భ్రమల్లో బతికాడు. ఏమని? చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, లోకేష్ గారు అంత ఎఫిషియెంట్ కాదు అని వాళ్ళే పప్పు అని ఒక ముద్ర వేసేసి, అతను ఏంటనేది వాళ్ళ యావత్ ప్రపంచం చూస్తోంది లోకేష్ గారు ఎలా ఉన్నారనేటువంటిది వాళ్ళు అనుకున్నటువంటి విధానం. కాబట్టి 20-25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక భ్రమలో ఆయన బ్రతికాడు. అలాగే పార్టీ మొత్తాన్ని కూడా అదే భ్రమలోకి తీసుకెళ్ళి పార్టీనే కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో సహా అందరినీ కూడా ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. సో ఆ భావనతో ఉన్నప్పుడు ఏంటంటే అసెంబ్లీలో 151 మంది బలం ఉండే ఆయనకి, తెలుగుదేశానికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు చేసినటువంటి చేష్టలు, వాళ్ళని అవమానించినటువంటి పద్ధతి, సాక్షాత్తు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యని వాళ్ళు కామెంట్ చేసి ఆయన కళ్ళమంటి నీళ్లు పెట్టుకునేటట్టు చేసి అసెంబ్లీకి రాకుండా చేసి చాలా గొప్ప విజయాన్ని సాధించామని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. కానీ అన్నిటికంటే బలమైనటువంటిది కాలం. కాలం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు ఎవరిని ఎత్తి అందలాన్న పెడుతుంది, అందలం మీద కూర్చోబెడుతుంది, ఎప్పుడు అధపాతాళానికి పడేస్తుంది అనేటువంటిది ఎవరు ఊహించలేరు. అప్రతిహతంగా నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాననుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాకుండానే అధపాతాళానికి పడేసింది కాలం. ఇప్పుడు కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉండి ప్రతిపక్ష హోదాకి కూడా అర్హత సాధించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటే లిటరల్లీ భయపడుతున్నాడు. ఎందుకంటే ఈయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎవరెవరినైతే అవమానించారో, ఎవరెవరినైతే ఎగతాళి చేశారో, ఎవరెవరినైతే జైల్లో పెట్టి వేధించారో, వాళ్ళు ఒక అచ్చెన్నాయుడు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, అయ్యన్న పాత్రుడు గారి మీదకి వెళ్ళినటువంటి సందర్భం, ఇవన్నీ కూడా ఆయనకి అనుక్షణం గుర్తొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ దురదృష్టం కొద్దీ ఆయన అనుకుంటున్నట్టు ఎవరెవరినైతే ఆయన వేధించాడో, హింస పెట్టాడో వాళ్ళందరూ ఇవాళ ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చున్నారు. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా, రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గానేమో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగతా వాళ్ళందరూ మంత్రులుగా అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, వీటంతా. సో ఓడలు బళ్ళు ఓడలు అవుతాయన్న సందాన ఇవాళ పరిస్థితి తారుమారయ్యేటప్పటికి ఏంటంటే వాళ్ళన్నా అనకపోయినా నేను అసెంబ్లీకి గనక వెళ్తే వీళ్ళందరూ నన్ను ఒక ఆట ఆడుకుంటారు అనేటువంటి భయం అతనికి నరనరాలా ఉంది. అండ్ ఇంకొకటి అక్రమ స్కామ్లు ఏవైతే ఉన్నాయో, లిక్కర్ స్కామ్ కానివ్వండి, వీళ్ళు అన్ని స్కామ్ల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు బిగుసుకుపోయారని చెప్పొచ్చు సార్. అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు అంటారు. స్కాములు లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడు కాదు. ఓకే, నేను రిజల్ట్స్ వచ్చిన మొట్టమొదటి రోజులో ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఈ మాట ఘంటాపథంగా చెప్పాను, ఇతను అసెంబ్లీకి వెళ్ళడు. ఓకే, కారణం ఏంటంటే అతను మాట అంటమే కానీ మాట అనిపించుకోవటం అనేటువంటిది ఆయన పడలేడు. సో అలాంటి పరిస్థితుల్లో కేవలం బిక్కుబిక్కుమంటూ ఒక 11 మంది ఒక మూలలో కూర్చోబెట్టి వీళ్ళు ఏదైనా మాట్లాడదాము అని లేవగానే 164 మంది ఎరగదీసుకుబడే పరిస్థితి అక్కడ ఉంటుంది అనేటువంటిది కామన్ సెన్స్ ఉన్న ప్రతివాడికి తెలుసు. కాబట్టి ఒక చిన్న వంక చూపించి, చిన్నపిల్లాడు కనుక స్కూల్కి ఎగ్గొట్టాలంటే నాకు కడుపు నొప్పి ఉందని చెప్పేసి వంక పెడతారు చూసారా, అలాగా నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని మెలికి పెట్టడంలో కారణమే అది. అదేమీ రహస్యం, పెద్ద బ్రహ్మరహస్యం ఏం కాదు.
ఇంకొకటి అందరికీ తెలుసు. ప్రెస్ మీట్స్ పెట్టి అమరావతి మునిగిపోయిందని, లేకపోతే పథకాలు ఫెయిల్ అయిపోయాయని, అండ్ అలాగే మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఫేక్ ప్రచారాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ కూడా అయ్యన పాత్రులు కూడా ఆయన ఆదేశించారు. ఏంటి సార్ అంటే ఆ మాట్లాడే దమ్ము లేక, మీరు అన్నట్టు ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటివి చేస్తున్నారంటారా? అంటే నీతి నిజాయితీ ఒక పద్ధతి అనే పునాది మీద వచ్చిన పార్టీ అయితే ఎలాంటి దాన్నైనా సిచ్యువేషన్ ఫేస్ చేసి సిద్ధాంతాల మీద వచ్చినటువంటి పార్టీ ఎదుర్కొని మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. 2019-24 మధ్యన ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉన్నాడు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన నిలబడి మళ్ళీ మిగతా వాళ్ళని కలుపుకొని 164 సీట్లు సాధించాడు. ఎందుకంటే ఒక పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి, లైన్ క్రాస్ కాకుండా ఎవరైనా మాట్లాడితే ఆయన మందలిచ్చి ఇలా మాట్లాడితే ప్రజల్లో పల్సన అవుతామని చెప్పేటువంటి పెద్ద మనిషి తరహా ఆయన దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి రాగలిగారు. కానీ వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ యొక్క పునాదే సానుభూతి, శవాలు, అబద్ధాలు. తండ్రి చనిపోయినప్పుడే సీఎం కావాలని పాకులాడాడు సంతకాలు సేకరించి. అది జరిగినప్పుడు ఓదార్పు యాత్రల పేరుతోటి వాళ్ళ తలలు సవరదీసి బొగ్గలు నిమిరి ఆలింగనాలు చేసుకుని అధికారంలోకి వచ్చాడు. అధికారంలో రావటానికి ఏం చేశాడు? బాబాయిని తన వాళ్లే హత్య చేసినా కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారే చేశారని అబద్ధం ఆడాడు. పింక్ డైమండ్ కొట్టేశారని చెప్పేసి ఆ ప్రధాన అర్చకుడితో ఒక అబద్ధం ఆడిచ్చి దాన్ని ప్రచారం చేశారు. అలాగే ఒకే సామాజిక వర్గానికి డిఎస్పీ పోస్టులు ఇచ్చారని చెప్పేసి ఆ పోర్టులో తిరుమలలో దొరికినటువంటి బంగారు నగలన్నీ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాయి. ఇలాగా ఆడిన అబద్ధం ఆడకుండా కొన్ని వందల అబద్ధాలు ఆడారు. ప్రజలు కూడా వాటిని నమ్మారు. నమ్మి 19లో చంద్రబాబు నాయుడు గారిని కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత అవన్నీ కూడా వీళ్ళు ఆడినటువంటి అబద్ధాలే అనేటువంటిది వాళ్ళ నోటితోటి వాళ్లే చెప్పాల్సి వచ్చింది అసెంబ్లీలో. ప్రజలు వాటిని బాగా గమనించారు. ఓహో, వీళ్ళు మనల్ని వెరివెంగళపలను చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎలక్షన్ వచ్చే వరకు ఓపిక్గా ఎదురు చూశారు. వై నాట్ 175 ఆయన అంటే నో యూ డిజర్వ్స్ ఓన్లీ 11 అని చెప్పేసి 11కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అతను చేసిన తప్పులు అరాచకాలన్నీ తెలుసు కాబట్టే సభకి వెళితే ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేస్తారు. ఒక్కొక్కళ్ళుగా గుర్తు చేయటమే కాకుండా వాళ్ళంతా కసితో రగిలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడా, ఎప్పుడెప్పుడు కచ్చ తీర్చుకుందాం అనేటువంటి పరిస్థితిలో. అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటారు సార్? అంటే ఇటువైపు చూసుకుంటే అంటే ఒకటి ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని సభకి రప్పించాలి. రప్పించిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ ఇక్కడే కడిగేయాలనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నప్పుడు ఈ 60 రోజులు అటెండ్ కాకపోతే ఆటోమేటిక్ అనర్హత అనేటువంటి ఒక రూల్ని బయటికి పట్టుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళు అంతకుముందు చెప్పల. అది కనుక చెప్పుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో డిస్క్వాలిఫై చేసేవాడు ఆయన. కానీ ఇప్పుడు దాన్ని బయటికి తీసి ఒక ఆయుధంలాగా వాళ్ళు ప్రయోగిస్తున్నప్పుడు ఏంటంటే 11 మంది సభ్యత్వం పోయేటువంటి ప్రమాదం వచ్చింది. ఇప్పుడు రావటమే కాకుండా డిస్క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే వీళ్ళల్లో ఎంతమంది గెలుస్తారో కూడా గ్యారంటీ లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే పులివెందుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసాం, డిపాజిట్లు కూడా రాకుండా పోయినాయి. కాబట్టి మళ్ళీ రాజీనామా చేసి ఎలక్షన్కి ఇస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయాడు అనుకోండి, ఇక అసలు పార్టీ ఉంటుందా? అసలు ఇంకొకటి ఏంటంటే సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వేరే పార్టీలు, మొన్న చూసుకుంటే 3 వైసీపీ ఎమ్మెల్సీలు కూడా వేరే పార్టీ చేరిపోయారు. ఇవాళ ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు కూడా తుమ్మితే ఊడే ముక్కులాగా ఎప్పుడు ఎవరు వెళ్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అటు అసెంబ్లీ అనర్హత వేటును తప్పించుకోవడానికి మేము వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాము, కాకపోతే ఇది చేస్తేనే వెళ్తాం అని చెప్పడం కోసం ఏంటంటే హైకోర్టును ఆశ్రయించారు వీళ్ళు. స్పీకర్కి సంబంధించిన వ్యవహారాల్లో హైకోర్టు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదు. ఎందుకంటే స్పీకర్కి విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఆయన ధిక్కరించాడనేటువంటి సందర్భంలో ఒక సూచన చేయగలుగుతుందే కానీ ఆయన వ్యవహారాల్లో వేలు పెట్టదు ఏ కోర్టు కూడా. కాబట్టి అది సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ కోర్టు వ్యవహారం తేలి వాళ్ళు నోటీస్ ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి రిప్లై ఇచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత దానికి రిప్లై ఇవ్వకుండా స్పీకర్ గారు కొన్నాళ్ళు తొక్కి పడతారు. అది ఆయనకు కూడా తెలుసు. 1 సంవత్సరం రోజులు గడిచిపోతుంది కదా. కాబట్టి ఇమ్మీడియట్గా ఇంకొక 20-30 రోజులు అటెండ్ కాకపోతే
పడేటంటే అనర్హత వేటును మనం తప్పించుకోవచ్చు కాబట్టి మ్మ్. మ్మ్. ఒక సంవత్సరమో దీన్ని ప్రొలాంగ్ చేయటం అనేటువంటి ఒక స్ట్రాటజీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారే కానీ మ్మ్. ఒకవేళ మ్మ్. నిజంగా మనసు మార్చుకొని ఇవాళ ఉన్న అయ్యన్న పాత్రుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని అన్నప్పటికీ కూడా ఆయన రాడు. నేను చెప్తున్నాను ఛాలెంజ్ చేసి. ఓకే. ఇంకేదో చెప్తాడు. మ్మ్. మ్మ్. ఇంకేమంటున్నాడు, అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాట్లాడతారో ప్రతిపక్ష నేతనైనా నాకు కూడా అంతే సమయం కేటాయించాలంటున్నాడు. సమస్యలు చర్చించాలంటే మినిమం అంత కనీసం కామన్ సెన్స్ ఉందా? 2019-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత అవకాశం ఇచ్చారు మీరు? మాట్లాడినిచ్చారా? ఇంకా మీకు లేదు హోదా. ఆయనకు ఉన్నది 23 మందితో ఆయన అఫీషియల్గా ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది ఆయనకి. మాట్లాడగానే తమ్మినేని సీతారాం మైక్ కట్ చేసేవాడు కదా. అవమానించి కేకలు అరుపులు ఎన్ని రకాలుగా మాట్లాడారు చూసాం. సో ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే ఖచ్చితంగా సభాపక్ష నాయకుడికి ఇచ్చినంత సమయం ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు. ఈయన డిమాండ్ చేస్తున్నాడు. ఒకవేళ ఇస్తామన్నా రేపు ఆమెలకి పెడతాడు. అది నాకు ఇన్ రైటింగ్ రాసిస్తేనే వస్తానంటాడు. అది జరిగే పని కాదు. కాబట్టి ప్రజల వైపు నుంచి ఒత్తిడి వస్తుంది. మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి? అసెంబ్లీకి వెళ్ళమని కదా, ఎందుకు వెళ్ళట్లేదని. రెండో వైపు నుంచి అనర్హత వేటు వేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ రెండింటి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య మార్గంగా ఎంచుకున్నటువంటి ఇది కానీ దాని మూలన ఏదో ఒరుగుతుందనో ఒక రిలీఫ్ వస్తుందనో మనం భావించాల్సిన పని లేదు. ఆయన చిన్నపిల్లాడు కనుక ఇందాక నేను అన్నట్టు స్కూల్కి తప్పించుకోవడానికి ఏ వంకలు ఎత్తుకోవాలో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవర్తించట్లేదు అనేది నా భావన. ఓకే సార్, నమస్తే.